Hello friends, welcome to 23rd January Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 23rd January హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ దేర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక వస్తాయి. న్యూ బ్యాచ్ మనకి 27th January నుంచి మనకైతే కనుక స్టార్ట్ అవుతుందండి. సో ఫ్రెండ్స్, దీనికి మనం చార్జ్ చేసేటువంటిది కేవలం 12,000 రూపీస్ మాత్రమే. ఆఫర్ మీకు 31st January వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో సిమిలర్లీ ఆప్షనల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. అండర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ని అయితే కనుక మనం ప్రొవైడ్ చేస్తున్నాము. మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ ఉన్నాయి: పిఎస్ఐఆర్, సోషియో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో అండ్ తెలుగు లిటరేచర్. సో దీనికి ఈ యొక్క ఆఫర్ మీకు కేవలం 31st January వరకు మాత్రమే వ్యాలిడ్. యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్ టు టాక్ విత్ అవర్ ఎక్స్పర్ట్ టీమ్. ఎస్, సో ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి అయితే ఆర్టికల్స్ డిస్కస్ చేస్తాము. లెట్ us సీ ద అజెండా. ఇవాళ ఏమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి అనేటువంటిది. దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్: సెంటర్ అనౌన్సెస్ ద హైక్ ఇన్ ఎంఎస్పి ఫర్ జూట్ బై అబౌట్ 315 రూపీస్ ఏ క్వింటాల్. సో మనకి జూట్ రిలేటెడ్ ఇంపార్టెన్స్ గురించి మనం ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ డిస్కస్ చేస్తాము. ఫ్లాగ్షిప్ స్కీమ్ ఫర్ ద గర్ల్ చైల్డ్ హ్యాస్ హెల్ప్డ్ డిఫీట్ ద జెండర్ బయాస్, సేస్ ప్రైమ్ మినిస్టర్ మోదీ. సో దట్ ఈస్ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ గురించి మనం అయితే కనుక ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. నేషనల్ హెల్త్ మిషన్ హ్యాస్ కర్బ్డ్ ద సెవరల్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్స్, సేస్ సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక అసెస్మెంట్ రిపోర్ట్ని అయితే కనుక తీసుకుని వచ్చారు. సో దానికి సంబంధించినటువంటి ఫైండింగ్ ఇది. ట్రంప్ వార్న్స్ ఆఫ్ టారిఫ్స్ ఎగెన్స్ట్ యూరోపియన్ యూనియన్ అండ్ 10% రేట్ ఆన్ చైనా బై ద February ఈజ్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్. చైనాస్ మూవ్స్ మస్ట్ రీకాస్ట్ ద ఇండియాస్ క్రిటికల్ మినరల్స్ పుష్. సో ఇండియాస్ అంటూ ఎడిటోరియల్ అయితే కనుక పబ్లిష్ అయింది. మస్ట్ రీకాస్ట్ ద ఇండియాస్ క్రిటికల్ మినరల్స్ పుష్ అని చెప్పేసి దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఈపీఎఫ్ఓ యాడ్స్ 8.74 lakh న్యూ మెంబర్స్ ఇన్ November. సో ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్ గురించి మనం అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. మార్కో రుబియో కాల్స్ ఫర్ టాక్స్ ఆన్ మైగ్రేషన్ యాజ్ హీ మీట్స్ ద ఎస్ జైశంకర్, అవర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అండి. ఈ ఆర్టికల్ మనం ఇక్కడ కవర్ చేస్తామండి. ఎస్, సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద ఆర్టికల్స్ దట్ వీ విల్ డిస్కస్ ఇన్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దెర్ వాజ్ వన్ మోర్ అనౌన్స్మెంట్. మన యొక్క ఆప్షనల్ ఇన్ఫినిటీ మీకు రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక అవైలబుల్ ఉంటాయి. పిఎస్ఐఆర్, సోషియో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో అండ్ తెలుగు లిటరేచర్. దీనికి మనం చార్జ్ చేసేటువంటిది కేవలం 8,000 రూపీస్ మాత్రమే. యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్ దట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద స్క్రీన్. ఎస్, సో let us start the discussion with the first important article అండి. సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్లీ అనౌన్స్డ్ ద హైక్ ఇన్ ఎంఎస్పి ఫర్ జూట్ బై అబౌట్ 315 రూపీస్ ఏ క్వింటాల్ అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయింది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇది మనకి ఏంటంటే కనుక జూట్ మనకి ఫైబర్స్ మనకి ఆఫ్టర్ ద కాటన్. సో దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ మనకి ఏం తెలియాలి అని అంటే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్. లెట్ మీ టెల్ యూ సమ్ బ్రీఫ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ద క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, సిసిఈఏ అంటాం. సిసిఈఏ స్టాండ్స్ ఫర్ క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. వీళ్ళు రీసెంట్గా మనకి ఏంటంటే దే డిసైడ్ ఆన్ ఎంఎస్పి, క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. సో మనకి చాలా క్యాబినెట్ కమిటీస్ ఉంటాయి. అంటే లైక్ ఎగ్జాంపుల్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్, ఇలా క్యాబినెట్ కమిటీ ఆన్ ద ఎకనామిక్ అఫైర్స్. ఈ క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్కి ఎవరు హెడ్ అండి? మనకి హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ఎస్, సో వీళ్ళు రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఇంక్రీజ్డ్ ద ఎంఎస్పి యొక్క రేట్ని మనకి ఏంటంటే కనుక ఫర్ ఎంఎస్పి ఆన్ రా జూట్ మనకైతే కనుక ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో దే డిసైడ్స్ ఆన్ ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ అనేటువంటిది ఎంత ఉండాలి అంటూ. సో ఫైనల్గా మనకి డిసైడ్ చేసేటువంటిది ఈ పర్టికులర్ మినిమం సపోర్ట్ ప్రైస్ అని అర్థం. మినిమం సపోర్ట్ ప్రైస్. సో డిసైడ్ చేసేటువంటి కమిటీ ఈ యొక్క క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్కి ఎంఎస్పి గురించి డిసైడ్ చేయడానికి ఎవరు రికమెండ్ చేస్తారండి? రికమెండెడ్ బై దెర్ వాజ్ వన్ బాడీ కాల్డ్ యాజ్ సిఏసిపి అనే ఒక బాడీ ఉందన్నమాట. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్, Commission for Agricultural Costs and as well as the
ప్రైజెస్ అని పిలుస్తాం మనం. వీళ్ళు మనకి డిపెండింగ్ అపాన్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇవన్నీ కన్సిడర్ చేసి CCEAకి రికమెండ్ చేస్తారు. CCEA వాళ్ళు దే విల్ డిసైడ్ అపాన్ ద ఫైనల్ MSP అనేటువంటిది ఎంత ఉండాలి అనేటువంటిది మనకి డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి జూట్కి సంబంధించి రా జూట్కి సంబంధించినటువంటి MSPని మనకైతే కనుక ఇంక్రీజ్ చేశారు బై అబౌట్ 315 రూపీస్ మనకి MSP అయితే ఇంక్రీజ్ చేయబడడం జరిగిందండి. నౌ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద జూట్ గురించి మనకి ఏమేం తెలియాలి. సో వెన్ యూ టాక్ అబౌట్ ద జూట్ గురించి మనం మాట్లాడుకుంటే జూట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద గోల్డెన్ ఫైబర్గా మనకైతే కనుక కన్సిడర్ చేస్తారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీన్ని మనం కన్సిడర్డ్ యాజ్ ద గోల్డెన్ ఫైబర్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద గోల్డెన్ ఫైబర్ అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తూ ఉంటారు. ఈ జూట్కి కొన్ని స్పెసిఫిక్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అయితే కనుక అండ్ దెర్ ఆర్ ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి మనకి చూసుకుంటే కనుక ఇట్ ఈస్ న్యాచురల్ అండి. మనకి ఇట్ ఈస్ న్యాచురల్ అండ్ అన్లైక్ ప్లాస్టిక్ ఇట్ ఈస్ బయోడిగ్రేడబుల్ ఇన్ నేచర్, అంటే విచ్ కెన్ బి decomposed or broken down into the smaller pieces. So but plastic on the other side మనకు తీసుకుంటే కనుక so it is not biodegradable and jute is also eco-friendly in nature. సో జూట్ అనేది మనకి ఎకో ఫ్రెండ్లీ కూడా అనమాట. ఈ యొక్క ప్రాపర్టీస్ ఉండటం మూలాన వీటిని మనకి ఏంటంటే కనుక డిఫరెంట్ అప్లికేషన్స్లో అయితే యూస్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ సేఫ్ ఫర్ ప్యాకేజింగ్ పర్పసెస్కి లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జూట్ బ్యాగ్స్లో యూస్ చేస్తారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ మ్యాట్స్లో, రోప్స్లో, వీటిలన్నిటిలోనూ కూడా మనం జూట్ని అయితే కనుక యూస్ చేసుకోవచ్చు అండి. సో ఈ జూటు ప్రపంచ దేశాలు మొత్తంలో మనం తీసుకుంటే కనుక ఎవరు లీడింగ్ ప్రొడ్యూసర్ అని అంటే కనుక ఇండియా ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ జూట్ అండి. It is the largest producer of jute. After that we have Bangladesh and then we have the China. So Bangladesh and as well as the China. And ఎక్కువ ఏ స్టేట్స్లో మనకి కాన్సన్ట్రేట్ అయ్యింది అని అంటే కనుక ఎక్స్క్లూజివ్లీ 3 స్టేట్స్లో మనకి ఈ యొక్క జూట్ ప్రొడక్షన్ అయితే కనుక కాన్సన్ట్రేట్ అయ్యింది. ఫస్ట్ వన్ బీయింగ్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ జూట్ ఇన్ అవర్ కంట్రీ. నెక్స్ట్ వన్ ఈజ్ అస్సాం. దెన్ వీ హ్యావ్ ద బీహార్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనం తీసుకుంటే కనుక సో జూట్ని మనం మల్టిపుల్ వాటిలో యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గన్నీ బ్యాగ్స్లో కానివ్వండి, లేకపోతే మ్యాట్స్, రోప్స్, కార్పెట్స్, సో వీటిలన్నిటిలోనూ కూడా మనకి ఏంటంటే కనుక సో జూట్ని అయితే కనుక ఉపయోగించుకోవచ్చు. వీటి యొక్క జూట్ సీడ్స్ని మనం తీసుకుంటే ఈ యొక్క సీడ్స్ విల్ బీ ద ప్లాంటెడ్ ఎప్పుడు మనకి చేస్తుంటారంటే కనుక బిట్వీన్ ఏప్రిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మే. Planted between April and as well as the May and harvested ఎప్పుడు హార్వెస్ట్ చేస్తారంటే కనుక హార్వెస్టెడ్ బిట్వీన్ మనకి జూలై అండ్ యాజ్ వెల్ యాజ్ ఆగస్ట్లో మనకి అయితే కనుక హార్వెస్ట్ చేస్తారు. ప్రపంచ దేశం మొత్తంలో తీసుకుంటే ఇండియా లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అని అనుకున్నాం కదా. అరౌండ్ 70% ఆఫ్ ద గ్లోబల్ అవుట్పుట్ జూట్ అవుట్పుట్ మనం తీసుకుంటే కనుక ఇండియా నుంచే. ఇండియా కంట్రిబ్యూట్ 70% ఆఫ్ ఇట్ అండ్ ఎంప్లాయీస్ అరౌండ్ 4 lakh పీపుల్కి మనకి ఏంటంటే కనుక ఎంప్లాయీస్ అరౌండ్ 4 lakh పీపుల్, 4 lakh వర్కర్స్ మనకి దీని అండర్లో అయితే కనుక వర్క్ చేస్తున్నారు. ఎస్, బట్ ఈ యొక్క జూట్ ఇండస్ట్రీ అనేటువంటిది మనం తీసుకుంటే దేర్ ఆర్ సర్టెన్ ఛాలెంజెస్ దట్ ఆర్ దేర్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద జూట్ ఇండస్ట్రీ. ఎగ్జాంపుల్స్ ఛాలెంజెస్ తీసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఇన్సఫిషియంట్ రా మెటీరియల్ అండి. దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్ సో మనకి ఏంటంటే గవర్నమెంట్ ఎన్ని ప్రమోట్ చేస్తున్నా కూడా ఇన్సఫిషియంట్ రా మెటీరియల్స్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద జూట్. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఈ రోజున మనకు ఉన్నటువంటి జూట్ మిల్స్ ఇవన్నీ కూడా అండ్ మెషినరీ కానీ కంప్లీట్లీ అవుట్డేటెడ్ అనమాట. ఎప్పుడుదో ఏజ్ ఓల్డ్ మిషన్స్ తప్ప నవ్ ఇట్ రిక్వైర్స్ ఎ స్ట్రాంగ్ టెక్నికల్ అప్గ్రేడేషన్స్ అయితే కనుక మనకి వీటిల్లో చేయాలి. అబ్సొల్యూట్ మిల్స్. సో అబ్సొల్యూట్ మిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మిషనరీ ఈజ్ ద సెకండ్ ప్రాబ్లం విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద జూట్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయాలు మనం తీసుకుంటే కనుక. థర్డ్ వచ్చేసి హ్యూజ్ సివియర్ కాంపిటీషన్ ఫ్రమ్ దట్ ఆఫ్
సింథటిక్ మెటీరియల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నైలాన్, అక్రిలిక్, వీటి ద్వారా మనకి ఏంటంటే కనుక సివియర్ కాంపిటీషన్ ఈజ్ దేర్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద సింథటిక్ మెటీరియల్స్ వల్ల మనకి ఏంటంటే కనుక సో సివియర్ ప్రాబ్లం అయితే కనుక ఉంది. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఈజ్ ద లేబర్ ఇష్యూస్ ఆర్ దేర్. లేబర్ ఇష్యూస్ అంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఫ్రీక్వెంట్ డిస్ప్యూట్స్ కానివ్వండి, లేకపోతే ఈ యొక్క లాకౌట్స్, స్ట్రైక్స్, వీటి మూలాన కూడా మనకి ఏంటంటే కనుక ఎక్కువ జూట్ ఇండస్ట్రీ స్ట్రగ్లింగ్ విత్ ఆల్ దీస్ పర్టికులర్ ఇష్యూస్. వన్స్ దీస్ ఇష్యూస్ ఆర్ సెటిల్డ్, సో దెన్ డెఫినెట్లీ జూట్ ఇండస్ట్రీ కెన్ లెవరేజ్ ఇట్స్ పొటెన్షియల్. ఇప్పుడు రీసెంట్గా మనకి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఇంక్రీజ్ ఇన్ ద ఎంఎస్పి అనేటువంటిది ఖచ్చితంగా ఫార్మర్స్కి మనకైతే కనుక కల్టివేట్ చేసేటువంటి వాళ్ళకి అడిషనల్ ఇన్కమ్ అయితే కనుక ఎక్కువ చేస్తుంది అని చెప్పి మనకి గవర్నమెంట్ చెప్పడం జరుగుతుందండి. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీకు ఏమేం తెలియాలి అని అంటే కనుక సో జూట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ గోల్డెన్ ఫైబర్ అని చెప్పేసి మనం అయితే కనుక ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది మనం ఎకానమీలో జిఎస్ పేపర్ 3 ఎకానమీలో అడగచ్చు. అండ్ అలాగనే మనకి ఏంటంటే కనుక జిఎస్ పేపర్ 1 జియోగ్రఫీకి సంబంధించి కూడా అగ్రికల్చర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ విషయానికి వచ్చారు కూడా అక్కడ కూడా మనకు అడుగుతారు. సో జూట్ హ్యాజ్ ఏ స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఇట్ ఈస్ బయోడిగ్రేడబుల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ఇన్ నేచర్. దీని మూలాన మనకి ఏంటంటే కనుక సో ప్లాస్టిక్ బ్యాగ్స్లా కాకుండా ఈ యొక్క జూట్ బ్యాగ్స్ వాడటం వల్ల మనకి ఏంటంటే కొంత కార్బన్ ఎమిషన్స్ని వీటిని కూడా మనం తగ్గించవచ్చు. బయోడిగ్రేడబుల్ ఇన్ నేచర్ జూట్ అనేటువంటిది. దెన్ దీని ప్రపంచ దేశాల్లో ఇండియా ఈజ్ అ లీడింగ్ ప్రొడ్యూసర్. మనకి అంటే ఎంత అరౌండ్ 70% ఆఫ్ ద గ్లోబల్ అవుట్పుట్ మనకి ఏంటంటే ఇండియా నుంచే మనకైతే కనుక వస్తుంది. అండ్ మెయిన్లీ 3 స్టేట్స్లో ఎక్కువ జూట్ రిలేటెడ్ ప్రొడక్షన్ కాన్సన్ట్రేట్ అయ్యి ఉందండి. ఎక్కడెక్కడ మనకి వెస్ట్ బెంగాల్ ఒకటి, నెక్స్ట్ వన్ వచ్చేసి అస్సాం, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి బీహార్. దెన్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్, దేర్ ఆర్ సర్టెన్ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సఫిషియంట్ రా మెటీరియల్ ఒక ఇష్యూ మనకి, అబ్సలీట్ మిల్స్ అండ్ మెషినరీ సెకండ్ ఇంపార్టెంట్ ఇష్యూ. సో దెర్ ఇస్ ఎ సివియర్ కాంపిటీషన్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద సింథటిక్ మెటీరియల్స్. అండ్ దెన్ దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూస్. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ వన్ ఈస్ లేబర్ ఇష్యూస్. ఎస్, సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ మనం అయితే కనుక డిస్కస్ చేద్దాము. సో లెట్స్ రీడ్ సమ్ అదర్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్. The Cabinet Committee on Economic Affairs has increased the minimum support price for the raw jute for the year 2025-26 marketing season by about 315 rupees per quintal. So the MSP వచ్చేసి మనకి ఏంటంటే కనుక it is set at around 5,650 rupees per quintal, which is an increase of about 315 rupees from that of the previous year. It ensures a return of 66% over the average cost of production. So Commission for Agricultural Costs and Prices వాళ్ళు ఈ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని అంటే ఎంత ఖర్చు అయింది మనకి ప్రొడ్యూస్ చేయడానికి అనేటువంటి దాన్ని కన్సిడరేషన్స్లోకి తీసుకుని మనకి ఎవరికి రికమెండ్ చేస్తారు? CCEA, Cabinet Committee of Economic Affairs కి మనకి రికమెండ్ చేయడం జరుగుతుంది. సో దెన్ నౌ దే ఆర్ సేయింగ్ దట్ ఇట్ రిటర్న్స్ అరౌండ్ 66% of the 8% of the over the average cost of production. The MSP is fixed at 1.5 times the all India weighted average cost of production as per that of the government policy. So the government expenditure మనం తీసుకుంటే కనుక the government have paid about 1,300 crores to jute growers from the MSP. Employment మీద ఇంపాక్ట్ ఏంటంటే it supports around 40 lakh agricultural families and provide direct employment to around 4 lakh workers in jute mills and related sectors. సో వీ హ్యావ్ 2 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక బాడీ ఉంది, దీని గురించి తెలియాలి. సెకండ్ బాడీ వచ్చేసి నేషనల్ జూట్ బోర్డ్ ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క జూట్ని ప్రొక్యూర్ చేసుకోవడానికి ఫర్ ద జూట్ ప్రొక్యూర్మెంట్ గురించి ఇట్ ఈస్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ ద జూట్ ప్రొక్యూర్మెంట్. సో దీన్ని మనకి ఏంటంటే కనుక ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1971. ఇట్ ఎన్ష్యూర్స్ ప్రైస్ సపోర్ట్ బై ప్రొక్యూరింగ్ రా జూట్ ఫ్రమ్ ద ఫార్మర్స్ అట్ ఎంఎస్పి వితౌట్ ఎనీ క్వాంటిటేటివ్ లిమిట్స్. ఫార్మర్స్ దగ్గర నుంచి ఈ యొక్క జూట్ని ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అని అర్థం. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే దట్ ఈస్ అ మినిమం గ్యారంటీడ్ ప్రైస్. సో దట్ విల్ బి పెయిడ్ బై ద గవర్నమెంట్. ఆ యొక్క ప్రైస్కి కొనుక్కుంటుందని అర్థం. ఎస్, సెకండ్ బాడీ మనకి ఏంటంటే ఓవరాల్గా జూట్ సెక్టార్నే మనకి ప్రమోట్ చేయడం గురించి నేషనల్ జూట్ బోర్డ్ అనేటువంటి ఒక స్టాట్యూటరీ బాడీని మనకైతే కనుక కన్స్టిట్యూట్ చేశారు. దీన్ని మనకి 2008లో మనకైతే ఎస్టాబ్లిష్ చేశారు. అండర్ ద నేషనల్ జూట్ బోర్డ్ యాక్ట్ ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడింది. ఇది ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది అని అడుగుతుంటారు. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అండర్లోకి వస్తుందండి. ఓవరాల్ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? జూట్ సెక్టార్ని కంప్లీట్లీ మోడర్నైజ్ చేయడము. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జూట్ యొక్క
ప్రొడక్టివిటీని కానివ్వండి లేకపోతే మార్కెట్ ఎక్స్పాన్షన్ కానివ్వండి చేసేటువంటి బాడీ. సో ఎక్స్క్లూజివ్లీ వర్క్స్ ఫర్ ద జూట్ రిలేటెడ్ ప్రొడక్టివిటీ, జూట్ సెక్టార్ని ఇంప్రూవ్ చేయడం గురించి మనకి వర్క్ చేసేటువంటి బాడీయే ఈ యొక్క నేషనల్ జూట్ బోర్డ్ అనమాట. నేషనల్ జూట్ బోర్డ్ అనేటువంటిది స్టాట్యూటరీ బాడీ. నిన్నటి క్లాస్లో మీరు ఒకవేళ మీరు నిన్న హిందూ న్యూస్ అనాలిసిస్ కూడా మీరు కూడా చూసి ఉండుంటే కనుక అక్కడ మనం ఏంటంటే ఇంపార్టెంట్ బోర్డ్స్ డిస్కస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ బోర్డ్ అని, లేకపోతే స్పైసెస్ బోర్డు, టొబాకో బోర్డు, స్పైసెస్ బోర్డు, టొబాకో బోర్డు, అండ్ దెన్ వీ హ్యావ్ ద టీ బోర్డు, దెన్ వీ హ్యావ్ రబ్బర్ బోర్డు, అండ్ మోస్ట్ రీసెంట్గా క్రియేట్ చేసిన టర్మరిక్ బోర్డు. ఇవన్నీ కూడా ఈ బోర్డ్స్ అన్నీ కూడా మనం తీసుకుంటే సో దే ఆల్ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండి. కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ దీని అండర్లోకి వస్తుంది. బట్ నేషనల్ జూట్ బోర్డ్ అనేటువంటిది మనం తీసుకుంటే కనుక ఇట్ ఆపరేట్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. ఖచ్చితంగా కన్సిడర్ ద ఫాలోయింగ్ బోర్డ్స్ అని చెప్పేసి ఇచ్చేసి హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఆర్ లేకపోతే విచ్ ఆఫ్ ది అబౌవ్ బోర్డ్స్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఈ విధంగా మనకి అడిగే అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. ఓవరాల్ మనకి నేషనల్ జూట్ బోర్డ్ ఏం చేస్తుంది, సో జూట్ సెక్టార్ని, జూట్ ప్రొడక్టివిటీని కానీ లేకపోతే మార్కెట్ని ఎక్స్పాండ్ చేయడం కానివ్వండి ఇలాంటి వాటి మీద, అండ్ అలాగే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ యొక్క బాడీ మనకి. ఎస్, వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి కోల్కతా, వెస్ట్ బెంగాల్లో మనకైతే ఉన్నాయండి. సమ్ అదర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కనుక టుడే ఇండియా రిమైన్స్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద జూట్ విచ్ ఈస్ ఫాలోడ్ బై దట్ ఆఫ్ ద బంగ్లాదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా. సో ఇండియా ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ అనమాట విత్ రెస్పెక్ట్ టు జూట్. అండ్ జూట్ ఎక్స్క్లూజివ్లీ మనకి ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ మెయిన్లీ ఇన్ ద 3 states వెస్ట్ బెంగాల్, అస్సాం అండ్ యాజ్ వెల్ యాజ్ ద బీహార్, కవరింగ్ అరౌండ్ 99% ఆఫ్ ద ప్రొడక్షన్. So the jute cultivation is concentrated exclusively in the West Bengal, Assam and as well as Bihar, covering the 99%. And because of due to the availability of the soil here, so this jute cultivation ki manaki favorable conditions అనేటువంటివి ఇక్కడ మనకైతే కనుక ఉంటాయి. నౌ ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా అడగచ్చు అని అంటే కనుక అనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎంఎస్పి ఇంక్రీజ్ ఫర్ జూట్ ఆన్ ద ఇండియన్ ఎకానమీ అండ్ సజెస్ట్ సమ్ మెజర్స్ టు ఎన్హాన్స్ ఇట్స్ కాంపిటేటివ్నెస్ ఇన్ ద గ్లోబల్ మార్కెట్ కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ అండి. సో సిమిలర్లీ ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ జూట్ అని చెప్పేసి అడుగుతున్నారు. బీహార్, అస్సాం, వెస్ట్ బెంగాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒడిస్సా. సో వాట్ వాజ్ దాట్ స్టేట్ విచ్ ఈస్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ అండి? West Bengal is the leading producer of the jute in our country. West Bengal is the leading producer of the jute in the country, which is followed by that of Bihar, and the second next one వచ్చేసి మనకి అస్సాం అన్నమాట. So these are the important things. West Bengal is the largest producer of jute in India, contributing the majority of the country's production because of due to their favorable climate conditions and rich alluvial soil of the Ganga Brahmaputra Delta. ఈ యొక్క ఫేవరబుల్ కండిషన్స్ వల్ల మనకి జూట్ కల్టివేషన్ అనేటువంటిది ఇక్కడ చాలా ఎక్కువగా మనకైతే కనుక కల్టివేట్ అవుతుంది. ఎస్, సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్. ఓవరాల్ మనకి రీసెంట్ ఎంఎస్పి ఇంక్రీజ్ ఏంటి అనేటువంటి పాయింట్ మీద అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి జూట్ కార్పొరేషన్ గురించి మనం తెలియాలి. నేషనల్ జూట్ బోర్డ్ గురించి, లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఎవరెవరో, సో దాన్ని ప్రపంచంలో ఎవరో, మన కంట్రీలో ఎవరెవరు, అసలు జూట్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి అనేటువంటిది అయితే మనకి క్లియర్గా తెలియాలండి. ఎస్, మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Flagship scheme for the girl child has helped the defeat bias, says the Prime Minister Modi. సో మనకి రీసెంట్గా ఈ యొక్క బేటీ బచావో బేటీ పడావో స్కీమ్కి సంబంధించి మనకి ఏంటంటే కనుక దాన్ని అప్రిషియేట్ చేస్తూ ఆ యొక్క స్కీమ్ ఇంప్లిమెంటేషన్ని, ఈ యొక్క జెండర్ బయాస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏంటంటే కనుక జెండర్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మనం బ్రిడ్జ్ చేస్తున్నాము, జెండర్ ఈక్వాలిటీని మనం అయితే కనుక సక్సెస్ఫుల్గా ప్రమోట్ చేయగలుగుతున్నాము. వీఆర్ ఇన్ లైన్ విత్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ని మనం అచీవ్ చేయడంలో బై ద ఇయర్ 2030 అచీవ్ చేయడంలో వాటి యొక్క గోల్స్కి అనువుగా మనకి ఏంటంటే కనుక టార్గెట్స్ని మనం అచీవ్ చేస్తున్నామంటూ ఈ యొక్క ఫ్లాగ్షిప్ స్కీమ్ గురించి మనకైతే కనుక చెప్తున్నారండి.
చైల్డ్ సెక్స్ రేషియో అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఇంతకుముందు ఏ డిస్ట్రిక్ట్స్లో వెరీ లో ఉందో ఇప్పుడు రిమార్కబుల్ ఇంప్రూవ్మెంట్ అయితే కనుక ఉంది అక్కడ చైల్డ్ సెక్స్ రేషియో అనేటువంటి దాని మీద కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ అనేటువంటిది వే బ్యాక్ మనకి 2015లో మనకైతే తీసుకుని రావడం జరిగింది. ఎస్, సో హర్యానాలో మనకైతే దీన్ని లాంచ్ చేశారు. లెట్ us discuss some other important points associated with this. Flagship scheme for the girl child has helped the defeat the bias, says Prime Minister Modi. The Beti Bachao Beti Padhao scheme has shown significant improvement in the child sex ratio and awareness of the gender equality in that of the past decade. సో మనకి ఇప్పుడు అసలు ఈ యొక్క బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ అండి, మనకి బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి 3 మినిస్టర్స్, ఇట్స్ ఏ ట్రై మినిస్టర్ ఇనిషియేటివ్ అనమాట. అంటే 3 మినిస్ట్రీస్ ఇంప్లిమెంట్ చేస్తుంటారు. మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. బేటీ బచావో బేటీ పడావో, ఎస్, సేవ్ ద గర్ల్ చైల్డ్, ఎడ్యుకేట్ ద చైల్డ్. సో బేటీ బచావో బేటీ పడావో అంటూ మనకి తీసుకుని వచ్చారనమాట. సో ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ January 2020 to 2015 అట్ పానీపట్, హర్యానా బై ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. ఆబ్జెక్టివ్ ఏంటి? చైల్డ్ సెక్స్ రేషియో, తగ్గిపోతున్నటువంటి చైల్డ్ సెక్స్ రేషియోని ఇంప్రూవ్ చేయడం గురించి అండ్ ఓవరాల్ విమెన్ ఎంపవర్మెంట్ని ప్రమోట్ చేయడం గురించి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క స్కీమ్ని మనకు తీసుకుని రావడం జరిగిందండి. It is even an obligation upon the government, so from the constitution itself, to promote the women empowerment గురించి ఇనిషియేటివ్స్ మనకి ఏంటంటే కనుక గవర్నమెంట్ అయితే తీసుకోవాలి అంటూ మనకి ఆర్టికల్ నెంబర్ 37 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, 46 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఈవెన్ 15 పార్లమెంట్ కెన్ మేక్ ద స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్ అంటూ కూడా మనకైతే కనుక ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయి. దీన్ని మనకి ఈ యొక్క బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి స్కీమ్ని మొత్తం 3 మినిస్ట్రీస్ అయితే కనుక మనకి ఇంప్లిమెంట్ చేస్తుంటారండి. ఎవరెవరు? ఇదిగో ఇక్కడ రాసిన పాయింట్. దీన్ని ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ బై ఏ ట్రై మినిస్టీరియల్ ఎఫర్ట్. ఇట్ ఈజ్ ఏ ఇన్వాల్వింగ్ ద మినిస్ట్రీస్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ యొక్క 3 మినిస్ట్రీస్ కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఇనిషియేటివ్ని మనకి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ ఏంటి? ఆబ్జెక్టివ్ ఏంటంటే చైల్డ్ సెక్స్ రేషియోని ఇంప్రూవ్ చేయాలి. సో ద నెంబర్ ఆఫ్ గర్ల్ చైల్డ్ మనకి ఏంటంటే కనుక ఇంక్రీజ్ అవ్వాలి. ఎస్, సో ద నెంబర్ ఆఫ్ గర్ల్ చైల్డ్ ఇంక్రీజ్ అవ్వాలి, వాళ్ళ యొక్క ఎన్రోల్మెంట్ కూడా మనకైతే కనుక పెరగాలి. సో దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ద PCPNDT యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది మనకి, ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ అని చెప్పేసి మనకైతే తీసుకుని వచ్చారండి. సో ఈ చట్టాన్ని మనకి ఎప్పుడు తీసుకుని వచ్చారు? ఇన్ ద ఇయర్ 1994లో మనకి ఈ యొక్క ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క సెక్స్ సెలెక్షన్ని కంప్లీట్లీ, అంటే ఏంటి అని అంటే కనుక సో ఒకవేళ గర్ల్ చైల్డ్ అయితే కనుక అప్పుడే చంపేసేయటం ఇలాంటివి ఏంటి అని అంటే కనుక చేసేవారు. దాని మూలాన మనకి ఏమవుతుంది? చైల్డ్ సెక్స్ రేషియో అనేటువంటిది మనకి అలాగా ఇంపాక్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా చైల్డ్ సెక్స్ రేషియోని ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి మనకి ఈ యొక్క స్కీమ్ని మనకి తీసుకుని వచ్చారండి. ఫస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే ఈ యొక్క 1994 యాక్ట్ని ఎన్ఫోర్స్ చేయడం. సెకండ్ ఇంపార్టెంట్ నేషన్ వైడ్ అవేర్నెస్ని క్రియేట్ చేయాలి, అడ్వకేసీ క్యాంపెయిన్స్ని ఆర్గనైజ్ చేయాలి అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ అంటారు ద బేటీ బచావో బేటీ పడావో స్కీమ్. ద థర్డ్ వన్, మల్టీ సెక్టోరల్ యాక్షన్ ఇన్ ద సెలెక్ట్ 100 districts with the low child sex ratios. సో దోస్ డిస్ట్రిక్ట్స్ పర్టికులర్లీ హర్యానా లాంటి డిస్ట్రిక్ట్స్ మనం తీసుకుంటే కనుక సో వేర్ ద సెక్స్ రేషియో ఈజ్ వెరీ లో. సో లో సెక్స్ రేషియో, చైల్డ్ సెక్స్ రేషియో మనకైతే కనుక ఉండేటువంటి డిస్ట్రిక్ట్స్లో మల్టీ సెక్టోరల్ యాక్షన్ అంటే ఇన్వాల్వింగ్ మల్టిపుల్ సెక్టార్స్ మనకి ఏంటి అంటే కనుక తీసుకోవాలి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అంటారు ద ఇందులో అండి మనకి బేటీ బచావో బేటీ పడావో స్కీమ్. ఎప్పుడు తీసుకుని వచ్చారు దీన్ని? మనకి 2015లో మనకి దీన్ని తీసుకుని రావడం జరిగింది. ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది? సో రీసెంట్లీ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ is mentioning about the achievements that are associated with this scheme. సో ఈ యొక్క స్కీమ్ యొక్క ఇంప్లిమెంటేషన్ వల్ల ఏం చెప్తున్నారంటే ఓవరాల్ నేషనల్ చైల్డ్ సెక్స్ రేషియో అనేటువంటిది 918 ఇన్ 2014-15లో ఉండేది. నవ్ ఇట్ హ్యాస్ బీన్ ఇంప్రూవ్డ్ టు 930 ఇన్ ద ఇయర్ 2023-24 అని చెప్తున్నారు. సో దట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ ద గర్ల్ చైల్డ్. నెక్స్ట్ ఎడ్యుకేట్ ద గర్ల్ చైల్డ్. సో దీనికి సంబంధించినటువంటిది చైల్డ్ సెక్స్ రేషియో ఇంప్రూవ్ అయింది. సెకండ్ వన్ వచ్చేసి గ్రాస్ ఎన్రోల్మెంట్
enrollment ratio of the girls at the secondary level has also risen from 75% to 78%. GER గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేటువంటిది కూడా మనకి ఇంప్రూవ్ అయ్యింది అని చెప్పి మనకి గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుందండి. ది థర్డ్ వన్, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ సో అనేటువంటివి కూడా మనకి అయితే కనుక ఇంక్రీజ్ అయ్యాయి ఫ్రమ్ 61% నుంచి 97% వరకు. సో ద ఫస్ట్ ట్రైమిస్టర్ యాంటీనాటల్ కేర్ రిజిస్ట్రేషన్స్ ఆల్సో ఇంక్రీజ్ ఫ్రమ్ 61% to 80.5%. అంటూ ఈ యొక్క అచీవ్మెంట్స్ అంటే సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ గురించి మనకైతే కనుక చెప్పబడడం జరుగుతుంది. ఇక్కడ ఏవేంటి, నేషనల్ చైల్డ్ సెక్స్ రేషియో ఇంప్రూవ్ అయింది, క్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇంప్రూవ్ అయింది. నేషనల్ చైల్డ్ సెక్స్ రేషియో ఎంత ఇంప్రూవ్ అయింది, 918 ఉండేది, ఎప్పుడు 2014-15లో, అంటే ఫర్ ఎవ్రీ 1000 మేల్స్ సో వీ హ్యావ్ 918 ఫీమేల్స్. సో దెన్ లేటర్ ఆన్ నౌ ఫర్ ఎవ్రీ 1000 మేల్స్ సో ఇట్ హ్యాస్ 930 ఫీమేల్స్ అయితే కనుక ఉన్నారు. చైల్డ్ సెక్స్ రేషియో అయితే కనుక ఇంప్రూవ్ అయ్యింది అని ఫస్ట్ పాయింట్. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కూడా మనకైతే కనుక పెరిగింది ఫ్రమ్ 75% to 78% అని దీని యొక్క అచీవ్మెంట్స్ని మనకైతే కనుక మెన్షన్ చేయడం జరుగుతుందండి. సో దట్ ఓవరాల్ గవర్నమెంట్ యొక్క కమిట్మెంట్ ఏం చెప్తున్నారు అని అంటే, టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ గర్ల్ చైల్డ్ రిసీవ్స్ ఎడిక్వేట్ కేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆపర్చునిటీస్. Recognition of the stakeholders' contributions in making this scheme overall successful. So the scheme యొక్క potential mains question, critically analyze the impact of Beti Bachao Beti Padhao scheme on addressing the gender disparity in India and suggest some measures for the further improvement. So there was one such important report called as Global Gender Gap Report అని ఒక రిపోర్ట్ ఉందండి. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అని ఒక రిపోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ రిపోర్ట్ అయితే ఉంది. సో ప్లీజ్ ట్రై టు కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ ఈ యొక్క రిపోర్ట్ని మనకి ఎవరు పబ్లిష్ చేస్తారు, హూ పబ్లిషెస్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేటువంటి దాన్ని అయితే కనుక ఐడెంటిఫై చేయండి. ఒకవేళ మీరు తెలియకపోతే తెలుసుకుని కమెంట్ అయితే చేయండి. ఎస్, దిస్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. అంటే ఓవరాల్గా బేటీ బచావో బేటీ పడావో యొక్క సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ గురించి. సో అండ్ అలాగే ఏమేమి అచీవ్ చేసింది గవర్నమెంట్, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎంత పెరిగింది పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు గర్ల్స్కి సంబంధించి, అండ్ చైల్డ్ సెక్స్ రేషియో అనేది ఎలా ఇంప్రూవ్ అయ్యింది అనేటువంటిది మనకి చెప్పడం జరుగుతుంది ఈ ఆర్టికల్ ద్వారా. క్లియర్, లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. సో దీనికి సంబంధించినటువంటి పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్, ప్రిలిమ్స్ క్వశ్చన్ మనం చూస్తే కనుక ఐడియల్లీ ఇది మనకి ఏంటంటే యూపీఎస్సీలో అడగరండి, బట్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మాత్రం ఖచ్చితంగా అడుగుతుంటారు. వాట్ ఈస్ ద ఇంప్రూవ్మెంట్ ఇన్ ద నేషనల్ చైల్డ్ సెక్స్ రేషియో అండర్ ద బేటీ బచావో బేటీ పడావో? 900 to 920, 918 to 930, 850 to 900, 930 to 950. సో ద ఆన్సర్ వచ్చేసి 918 to 930 ఈస్ ద ఆన్సర్. Clear? Let us move on to that of the next one. The national child sex ratio has improved from the 918 in 2014-15 to 930 in 2023-24 under the Beti Bachao Beti Padhao, thereby reflecting its positive impact అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. Clear? This was the second question అండి. Move on to the third one. National Health Mission has curbed the several public health concerns, says central government report. So ఇందాకది కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క దీనికి సంబంధించిన చైల్డ్ సెక్స్ రేషియో, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, ఇది కూడా మనకి ఏంటంటే హెల్త్కి సంబంధించి ఎక్స్క్లూజివ్లీ. సో ద నేషనల్ హెల్త్ మిషన్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఒక ఇంపార్టెంట్ మిషన్ అయితే కనుక ఉందండి. దీన్ని మనకి ఏంటంటే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ అనేటువంటి వాటిని అన్నింటినీ కూడా మర్జ్ చేసి మనకి నేషనల్ హెల్త్ మిషన్ అనేటువంటి దాన్ని మనకి తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఈ యొక్క నేషనల్ హెల్త్ మిషన్ యొక్క సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ వల్ల మనకి ఏంటంటే కనుక చాలా సివియర్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్స్ అనేటువంటి వాటిని మనమైతే వాటి యొక్క ఇంపాక్ట్ని తగ్గించగలుగుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ సికిల్ సెల్ ఎనీమియా అని చెప్పేసి అయితే కనుక మనకు ఒక ఇంపార్టెంట్ డిసీజ్ ఉందండి. ఆ యొక్క డిసీజ్ యొక్క ఇన్సిడెన్స్ని మనం తగ్గిస్తున్నాము. ట్యూబర్క్యులోసిస్ యొక్క ఇన్సిడెన్స్ని మనం అయితే కనుక తగ్గిస్తున్నాము. ఎంఎంఆర్ అంటారు, అంటే మ్యాటర్నల్ మార్టాలిటీ రేషియో. ఆ యొక్క ఎంఎంఆర్ కూడా మనకి ఏంటంటే కనుక డిక్రీజ్ అయితే కనుక అవుతోంది అని చెప్పుకుంటూ గవర్నమెంట్ అయితే రీసెంట్గా ఒక అసెస్మెంట్ రిపోర్ట్ని అయితే కనుక కండక్ట్ చేశారు. సో ఆ అసెస్మెంట్ రిపోర్ట్ ఏంటి మనకి, సో 2021-24 అసెస్మెంట్ రిపోర్ట్ని అయితే గవర్నమెంట్ రీసెంట్గా మనకైతే కనుక పబ్లిష్ చేసింది. అండ్ ఈ యొక్క రిపోర్ట్ ప్రకారంగా వీళ్ళు చెప్పేది ఏంటి అని అంటే కనుక ఎంఎంఆర్ని మేమైతే కనుక తగ్గించగలుగుతున్నాం. ఎంత తగ్గించారని చెప్తున్నారు చూడండి. ఎస్, సో దెన్ వీళ్ళు ఏంటి అని అంటే కనుక
సో ఎంఎంఆర్ని మేము అంటే డిక్రీజ్ చేయగలుగుతున్నాము. ఐఎంఆర్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అయితే కనుక డిక్లైన్ అయ్యింది అని చెప్పి, అండ్ టోటల్ ఫెర్టిలిటీ రేషియో రేట్ టీఎఫ్ఆర్ అంటారు, ఇది కూడా మనకైతే కనుక డిక్రీజ్ అయ్యింది అంటూ. సో వీఆర్ అలైనింగ్ విత్ దట్ ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అని చెప్తున్నారు ఓవరాల్గా. సో సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఏంటి అసలు ఇది నేషనల్ హెల్త్ మిషన్. సో నేషనల్ హెల్త్ మిషన్ అనేటువంటిది అంబ్రెల్లా మిషను. దీని అండర్లో గవర్నమెంట్ మల్టిపుల్ స్కీమ్స్ని కూడా మనకైతే లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క స్కీమ్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ ద్వారా మనకి ఏంటంటే కనుక ఇంపార్టెంట్ రేషియోస్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాటర్నల్ మార్టాలిటీ రేషియో ఇంప్రూవ్ అయ్యింది, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఐఎంఆర్, సో రేషియో అనేది ఐఎంఆర్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అయితే కనుక తగ్గింది మనకి. సో దెన్ సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్ఫాంట్ mortality rate has fallen from 39 per 1000 live births in 2014 to 28 in the year 2020. ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అయితే మనకు అడుగుతారండి. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అయితే కనుక ఇక్కడ ఇలా ఉంది, అండ్ మ్యాటర్నల్ మార్టాలిటీ రేషియో కూడా మనకైతే కనుక డిక్లైన్ అయింది, లైక్ ఫ్రమ్ బై 83% సిన్స్ 1990, విచ్ ఈస్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ద గ్లోబల్ డిక్లైన్ ఆఫ్ దట్ ఆఫ్ ద 45%. మ్యాటర్నల్ డెత్స్ గురించి మాట్లాడేటువంటిది యొక్క మ్యాటర్నల్ మార్టాలిటీ రేషియో. సో దెన్ సో ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఈస్ ఆల్ అబౌట్ ద డెత్ ఆఫ్ ద ఇన్ఫాంట్స్ గురించి. టోటల్ ఫెర్టిలిటీ రేట్ కూడా మనకి ఏంటంటే 2.3 ఇన్ 2015 దగ్గర నుంచి 2.0 ఇన్ 2020 అకార్డింగ్ టు ద నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. సో 5. సో వీళ్ళ యొక్క ఫైండింగ్స్ ప్రకారంగా మనకైతే కనుక చెప్తున్నారు. అండ్ మోర్ ఎడిషనల్ హెల్త్ వర్కర్స్ కూడా మనకైతే కనుక యాడ్ అయ్యారని చెప్తున్నారు. అరౌండ్ 2.69 lakh ఎడిషనల్ హెల్త్ కేర్ వర్కర్స్ లైక్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్, స్పెషలిస్ట్స్, స్టాఫ్ నర్సెస్, ఆయుష్ డాక్టర్స్, హెల్త్ కేర్ వర్కర్స్, పబ్లిక్ హెల్త్ మేనేజర్స్ కూడా మనకైతే కనుక ఇంక్రీజ్ అయ్యారు అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుందండి. సో దట్ ఈస్ ద నేషనల్ హెల్త్ మిషన్ హ్యాస్ కర్బ్డ్ ద సెవరల్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్స్ ఏ సెంట్రల్ గవర్నమెంట్. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మనకి ఏం తెలియాలి. ద నేషనల్ హెల్త్ మిషన్ హ్యాస్ ప్లేడ్ ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ఇంప్రూవింగ్ అవర్ ఇండియాస్ పబ్లిక్ హెల్త్ ఇండికేటర్స్, పర్టికులర్లీ రెడ్యూసింగ్ maternal mortality rate, infant mortality rate, as highlighted in the central government's recent assessment 2021 to 24. ఎస్, యాజ్ పర్ ద రీసెంట్ అసెస్మెంట్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఫైండింగ్స్ని అయితే చెప్పడం జరుగుతుంది. సో ద ఫస్ట్ అండ్ ఏమేమి అచీవ్మెంట్స్ అండి, మ్యాటర్నల్ మార్టాలిటీ రేషియో తీసుకుంటే కనుక మనకి 83% అయితే కనుక డిక్లైన్ అయ్యింది సిన్స్ 1990, సర్పాసింగ్ ద గ్లోబల్ డిక్లైన్ ఆఫ్ 45%. అంటే గ్లోబల్ డిక్లైన్తో కంపేర్ చేసుకుంటే సో గ్లోబల్ డిక్లైన్ 45% మనకైతే కనుక డిక్లైన్ అయితే, కానీ ఇండియాలో మ్యాటర్నల్ మార్టాలిటీ రేషియో మాత్రం అరౌండ్ 83% మనకైతే కనుక సో ద డిక్లైన్ అయ్యింది అని చెప్తున్నారు. ఐఎంఆర్ కూడా మనకి ఏంటంటే ఇంతకుముందు 39 per 1000 లైవ్ బర్త్స్ అయితే కనుక ఉండేది, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటారు. ఇది మనకి 28 ఇన్ ద ఇయర్ 2020కి అయితే కనుక సో తగ్గింది. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ హ్యాస్ ఆల్సో ఇంప్రూవ్డ్. టోటల్ ఫెర్టిలిటీ రేట్ మనకి డిక్రీజ్డ్ ఫ్రమ్ 2.3 in 2015 to 2 in the 2020, aligning with the sustainable developmental goals which needed to be achieved by the year 2030. సో 2030కి మనకి అచీవ్ చేయాల్సినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్కి అలైనింగ్గా, ఆ యొక్క గోల్స్కి అలైనింగ్గా మనకి ఏంటంటే కనుక చైల్డ్ సెక్స్ రేషియో కానివ్వండి, ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా, అలాగే మ్యాటర్నల్ మార్టాలిటీ రేషియో, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్, ఇవన్నీ కూడా చాలా సిగ్నిఫికెంట్గా మనకైతే కనుక ఇంప్రూవ్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ హెల్త్ మిషన్ అనేటువంటిది సో ది గవర్నమెంట్ యొక్క చెప్పడం జరుగుతుందండి. సో సిమిలర్లీ హ్యూమన్ రిసోర్స్ కూడా మనకైతే కనుక ఎక్స్పాండ్ అయింది. దట్ లైక్ ద నెంబర్ ఆఫ్ హెల్త్ కేర్ వర్కర్స్ ఎలా ఇంప్రూవ్ అయ్యారు అనేటువంటి దాన్ని మనకైతే కనుక ఇక్కడ మెన్షన్ చేశారు. సో దెన్ స్ట్రెంగ్తన్ ద పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ అడ్రసింగ్ కమ్యూనికబుల్ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, సిగ్నిఫికెంట్ స్ట్రైడ్స్ ఇన్ ట్యూబర్క్యులోసిస్ అండ్ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్. నేషనల్ హెల్త్ మిషన్ గురించి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం తెలుసుకోవాలి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అని అంటే కనుక, నేషనల్ హెల్త్ మిషన్ మనకి 2013లో మనకైతే కనుక లాంచ్ అయిందండి. సబ్స్యూమింగ్ ద నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అండ్ ద నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్. సో దట్ ఈస్ 2005లో స్టార్ట్ చేసినటువంటి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ని అండ్ అలాగనే 2013లో మనకి నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ని రెండింటినీ కూడా మనకి ఏంటంటే మర్జ్ చేసేసి ఈ యొక్క నేషనల్ హెల్త్ మిషన్ అనేటువంటి దాన్ని తీసుకుని వచ్చారు. వేర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు హ్యావ్ ది అచీవ్ యూనివర్సల్ యాక్సెస్ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్. సో కాంపోనెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే, హెల్త్ సిస్టమ్ స్ట్రెంగ్థనింగ్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్, సో రీప్రొడక్టివ్, మ్యాటర్నల్, నియోనాటల్, చైల్డ్ అండ్ అడాలసెంట్ హెల్త్, అండ్ మేనేజింగ్ ద కమ్యూనికబుల్ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్.
నేషనల్ హెల్త్ మిషన్ అండర్లో మనకి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుని వచ్చారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్, సో దట్ ఈస్ ద జననీ శిశు సురక్ష కార్యక్రమ్ స్కీము, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ్, ఫ్రీ డ్రగ్స్ అండ్ డయాగ్నోస్టిక్ సర్వీస్ ఇనిషియేటివ్స్, ప్రైమ్ మినిస్టర్ నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్, నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ ఫ్రేమ్వర్క్, మొబైల్ మెడికల్ యూనిట్స్ అండ్ టెలికన్సల్టేషన్ సర్వీసెస్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క నేషనల్ హెల్త్ మిషన్ అండర్లోనే మనకైతే కనుక లాంచ్ చేయబడడం అయితే కనుక జరిగాయండి. అండ్ మోస్ట్ రీసెంట్లీ ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. సో క్రిటికల్లీ అనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ నేషనల్ హెల్త్ మిషన్ ఆన్ ఇంప్రూవింగ్ ద ఇండియాస్ హెల్త్ కేర్ సిస్టమ్ అండ్ అచీవింగ్ ద ఓవరాల్ పబ్లిక్ హెల్త్ గోల్స్ కెన్ బీ ఎ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ దట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ అండి. మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్ is and Trump warns of tariffs against European Union and a 10% rate on China by February. So ఫ్రమ్ ద పాస్ట్ 1 or 2 days దగ్గర నుంచి మనం చూసినట్లయితే కనుక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎగ్జిట్ అయిపోతుంది. ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి మనకి ఏంటంటే UNFCCCకి సంబంధించిన ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి మనకి ఏంటంటే ఎగ్జిట్ అవుతుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఏంటంటే టారిఫ్ వార్, అంటే ట్యాక్సెస్ని అయితే కనుక ఇంపోజ్ చేస్తాము పర్టికులర్లీ ఆన్ యూరోపియన్ యూనియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా అని చెప్పేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటున్నారండి. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ తోటి ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి. అంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, USA నుంచి తక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. దాని మూలన ఇట్స్ ఏ డెఫిషిట్, ట్రేడ్ డెఫిషిట్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో వీళ్ళకి సంబంధించి అండ్ అలాగే ద సేమ్ గోస్ విత్ దట్ ఆఫ్ ద చైనా యాజ్ వెల్. మెక్సికో అండ్ యాజ్ వెల్ యాజ్ కెనడా మీదన కూడా ఈ యొక్క టారిఫ్స్ అనేటువంటిది ఇంపోజ్ చేస్తాము అని చెప్పేసి మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వార్న్ చేస్తుందన్నమాట ఈ యొక్క దేశాలన్నింటినీ కూడాను. ఎస్, సో బికాజ్ నౌ వీఆర్ ఆల్వేస్ అట్ ద లూజింగ్ ఎడ్జ్, మేము కోల్పోతున్నాం అనవసరంగా ఈ యొక్క ట్రేడ్ వల్ల అమెరికన్ ప్రొడక్ట్స్ అనేటువంటివి సో సరైన ఇది అవ్వట్లేదు, మీ కంట్రీస్లో యు ఆర్ నాట్ పర్చేసింగ్ అడిక్వేట్. సో దేర్ ఫోర్ దాని మూల నా యొక్క ట్రేడ్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. సో మరి దాన్ని స్ట్రైటన్ చేయాలి అని అంటే కనుక వీ విల్ ఇంక్రీజ్ ద ట్యాక్సెస్. సో ట్యాక్సెస్ని ఏంటి అంటే మా కంట్రీకి వచ్చేటువంటి గూడ్స్ మీదనే ట్యాక్సెస్ అనేటువంటివి, టారిఫ్స్ అనేటువంటివి ఎక్కువ ఇంపోజ్ చేసేస్తాము అని చెప్పి USA మనకైతే కనుక చెప్పడం జరుగుతుందండి. సి ద USA ఈజ్ కంప్లీట్లీ నౌ టేకింగ్ ఆల్ దీస్ డెసిషన్స్. ఇంటర్నేషనల్ ప్లాట్ఫారమ్స్ నుంచి మనకైతే కనుక వెనక్కి వెళ్ళిపోవడం, లైక్ WHO నుంచి, అండ్ దెన్ సెకండ్ ఇంపార్టెంట్ ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి. మరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్, ఈజ్ దాంట్లోంచి వెనక్కి వెళ్ళిపోవడం, అంటే మేము ఇంకెటువంటి కమిట్మెంట్స్ చేయము, ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేస్తామని చెప్పటం, ఇప్పుడేమో ఈ యొక్క టారిఫ్స్ అవి ఇంపోజ్ చేస్తాము అని ఈ విధంగా. అండ్ అలాగే ఇల్లీగల్ మైగ్రేషన్ విషయం గురించి కూడా మనకి ఏంటంటే కనుక అడ్రస్ చేస్తాం ఖచ్చితంగా అని చెప్పి చెప్తున్నారండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. దిస్ ఆర్టికల్ హైలైట్స్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ అనౌన్స్మెంట్ అబౌట్ ద పొటెన్షియల్ టారిఫ్స్ targeting the European Union and as well as the China due to the trade imbalances and fentanyl trafficking. Fentanyl is also one of the very potent opioid anamata manaki, like మనకి ఏంటంటే కనుక ఈ హెరాయిన్ వీటిలాగా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఫెంటానిల్ అనేది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ డ్రగ్ కన్సర్న్స్. సో టారిఫ్స్ ఆన్ యూరోపియన్ యూనియన్. ప్రెసిడెంట్ ట్రంప్ ప్లాన్స్ టు ఇంపోజ్ ద టారిఫ్స్ ఆన్ యూరోపియన్ యూనియన్ సైటింగ్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అండ్ ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి ఉన్నాయి. హీ అక్యూజ్డ్ ద యూరోపియన్ యూనియన్ ఆఫ్ నాట్ ఇంపోర్టింగ్ ఎనఫ్ అమెరికన్ ప్రొడక్ట్స్ అండ్ దేర్ బై కంట్రిబ్యూటింగ్ టు ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్. సో ట్రేడ్ అనేటువంటిది ఇద్దరికి విన్ విన్ గేమ్లో ఉండాలి. అంటే ఏంటంటే కనుక సో వీళ్ళ యొక్క గూడ్స్ అన్నీ కూడా మనకి ఇతర దేశంలో సేల్ అవ్వాలి, అలాగే వాళ్ళ యొక్క గూడ్స్ అన్నీ కూడా మనకి ఈ కంట్రీలో సేల్ అవ్వాలి. సో బట్ ఇక్కడ ఏమవుతుందంటే కనుక లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క గూడ్స్ ఏమో తక్కువ మనకి యూరోపియన్ యూనియన్ మార్కెట్స్ రీచ్ అవుతున్నాయి, బట్ యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి గూడ్స్ అన్నీ కూడా USA మార్కెట్స్లో చాలా ఎక్కువ ఉంటున్నాయి. దాని మూలాన మనకి ఏంటంటే ట్రేడ్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. సిమిలర్ వే మనకి ఇండియా అండ్ ఆసియాన్ కంట్రీస్ తోటి కూడా మనకు ఉన్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అండర్లో మనకి సో ఇట్ ఈస్ బెనిఫిటింగ్ మోర్ టు ఆసియాన్ కంట్రీస్ దాన్ దట్ ఆఫ్ ద ఇండియాకి మనం ఏంటంటే ట్రేడ్ డెఫిసిట్ క్రియేట్ అయిపోతుందన్నమాట మనకి. అంటే ఆసియాన్ గూడ్స్ అన్నీ కూడా మన కంట్రీలో ఎక్కువ ఫ్లడ్ అయిపోతున్నాయి, బట్ మన యొక్క గూడ్స్ అనేటువంటివి అక్కడ అంతలాగా ఫ్లోరిష్ అవ్వట్లేదు. దాని మూలాన ఇండియాకి
ట్రేడ్ డెఫిసిట్లో ఉంటుంది. ద వే యుఎస్ అండ్ యూరోపియన్ యూనియన్లో యుఎస్కి ఏ విధంగా మనకి ట్రేడ్ డెఫిసిట్ ఉంటుందో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్ కంట్రీస్లో కూడా ఇండియాకి ఆ విధంగా మనకి ట్రేడ్ డెఫిసిట్ ఉంటుంది. మరి ఈ యొక్క ట్రేడ్ డెఫిసిట్ని కరెక్ట్ చేయడం గురించి సో యుఎస్ఏ ఇప్పుడు ఏమంటుంది అని అంటే కనుక మా యొక్క కంట్రీకి వచ్చేటువంటి గూడ్స్ అన్నిటి మీద కూడా మేము ఏం చేస్తాము అని అంటే ట్యాక్సెస్ విధించేస్తాము, టారిఫ్స్ విధిస్తాము, ఇంపోర్ట్ డ్యూటీ వేస్తాము అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారండి. 10% టారిఫ్ ఆన్ చైనా యాజ్ వెల్. ద యుఎస్ President reiterated his threat to impose a 10% duty on Chinese imports. It is linked to accusations against China for allegedly sending the fentanyl to Mexico and as well as the Canada. ఈ యొక్క డ్రగ్ని మనకి ఏంటంటే కనుక ఈ యొక్క మెక్సికో అండ్ యాజ్ వెల్ యాజ్ కెనడాకి పంపించడం, మెక్సికో అండ్ కెనడా నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోకి ఈ యొక్క డ్రగ్ ట్రాఫికింగ్ అనేటువంటిది జరగడం గురించి కూడా, ఫెంటానిల్ ట్రాఫికింగ్ గురించి కూడా మనకి అడ్రస్ చేస్తున్నారు. ఇంకా టైం లైన్ వచ్చేసి ఏంటంటే కనుక సో ట్రంప్ స్టేట్మెంట్ ప్రకారం February 1, 2025 మనకైతే కనుక నుంచి ఇంపోజ్ చేస్తామే రిస్ట్రిక్షన్స్ అని చెప్పేసి ఈ యొక్క టారిఫ్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. ట్రంప్ ఆల్సో హింటెడ్ యాజ్ ఎ పాసిబుల్ 25% టారిఫ్ ఆన్ కెనడా అండ్ యాజ్ వెల్ యాజ్ ద మెక్సికో. ది జస్టిఫికేషన్ ఇన్క్లూడ్స్ ఫెయిల్యూర్ టు కర్బ్ ద ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ అండ్ ఫెంటానిల్ ట్రాఫికింగ్ ఇన్ టు దట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఓవరాల్ ఏంటంటే ఎందుకు ఇంత ఇంపోజ్ చేయాలి టారిఫ్ అంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ అనేటువంటిది ఎక్కువైపోతుంది, ఫెంటానిల్ ట్రాఫికింగ్ అనేటువంటిది విపరీతంగా పెరుగుతుంది. వీటిని కంట్రోల్ చేయడం గురించి మేము ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ట్యాక్సెస్ని ఇంపోజ్ చేస్తాం. సో దట్ మీన్స్ వీ విల్ జస్టిఫై ఓన్లీ త్రూ దట్ ఆఫ్ ద టారిఫ్స్. వీటి ద్వారానే ఈ యొక్క టారిఫ్ వార్ గురించి అయితే కనుక మనకి ఈ పాత్రని తీసుకోవడం జరుగుతుంది. Analyze the implications of United States of America's tariff threats on global trade and its potential impact on bilateral relations with China and as well as European Union. తోటి ఏ విధంగా మనకి ఇంపాక్ట్ అవ్వచ్చు అనేటువంటిది కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ అండి. సో క్లియర్. లెట్ us move on to that of the next article. Yes అండి, మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. China's moves must recast the India's critical minerals push అని చెప్పేసి అయితే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ నుంచి ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ గురించి మనకి డిస్కషన్ అయితే కనుక మనకి నడుస్తోందండి. క్రిటికల్ మినరల్స్ గురించి మనం మాట్లాడుకుంటే బేసికలీ దోస్ మినరల్స్ సో విచ్ ఆర్ యూజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ దోస్ సెక్టార్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్స్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ఈవీ టెక్నాలజీ కానివ్వండి, ఏ మినరల్స్ అయితే కనుక ఈ యొక్క పర్పసెస్కి మనకి రా మెటీరియల్స్గా ఉపయోగపడతాయో అలాంటి వాటిని మనకి క్రిటికల్ మినరల్స్ అని చెప్పేసి పిలుస్తారు. సో క్రిటికల్ మినరల్స్ వై? బికాస్ their concentration is completely only in the few hands. For example, countries like China. ఈ రోజున ప్రపంచ దేశాల్లో క్రిటికల్ మినరల్స్లో లీడర్ ఎవరు అంటే కనుక చైనా మనకి. సో చైనా మనకి ఏంటంటే ఈవెన్ వెస్ట్రన్ కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానివ్వండి, యూరోపియన్ కంట్రీస్ అండ్ ఈవెన్ ఇండియా యాజ్ వెల్ ఆర్ హెవీలీ డిపెండెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుంటే 60 to 70% ఆఫ్ అవర్ మన క్రిటికల్ మినరల్ నీడ్స్ అన్నీ కూడా మనం ఎవరి మీద ఆధారపడిపోయామంటే చైనా మీద మనం ఆధారపడడం జరిగింది. అంటే చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో చైనా ఏం చేస్తోంది, ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ ఎక్స్పోర్ట్స్ని కూడా వెపనైజ్ చేస్తుంది. అంటే ఏంటంటే కనుక వీటి మీద రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడము. సో తద్వారా మనకి ఏమవుతుంది, అవతల దేశాల్లో ఉండేటువంటి సెక్టార్స్ ఏవైతే ఉంటాయో సెమీ కండక్టర్ సెక్టార్స్ కానివ్వండి, ఈవీ సెక్టార్స్, వీటన్నిటి మీద కూడా హ్యూజ్ ఇంపాక్ట్ అనేటువంటిది పడిపోతుంది అనమాట. ఆ విధంగా వెపనైజ్ అయితే కనుక చేస్తుంది. ఇక్కడ ఆథర్ అదే మాట్లాడుతూ ఈ రోజున చైనా అనేటువంటిది లీడర్ ప్రపంచ దేశాలంతట్లో కూడా క్రిటికల్ మినరల్స్ విషయానికి వచ్చేసరికి. అది నాట్ ఓన్లీ క్రిటికల్ మినరల్స్ యొక్క రిజర్వ్స్ కానీ లేకపోతే సప్లై కానివ్వండి, ప్రాసెసింగ్ కానివ్వండి, ఇవన్నిటిలోనూ కూడాను. మరి ఇండియా విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇండియా ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ విత్ రెస్పెక్ట్ టు దీస్ క్రిటికల్ మినరల్స్. క్రిటికల్ మినరల్ రిజర్వ్స్ అనేటువంటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంట్రీలో తక్కువ. ముందు మనకి ఏంటంటే కనుక ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది రిజర్వ్స్ ఇంకా మనకి తెలియదు. ఇంకా ఎక్స్ప్లోరేషన్ అనేటువంటిది అంత ప్రాపర్గా లేదు. ఒకవేళ ఉన్నా వాటిని దే ఆర్ డీప్ సీటెడ్ అనమాట. వాటిని మనం ఎక్స్ప్లోర్ చేయాలి అని అంటే చాలా సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి మనకు కావాలి. మరి సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెట్టుబడులు కావాలి. సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరు పెడతారు? ప్రైవేట్ సెక్టార్ పెడుతుంది. బట్ మన కంట్రీలో ప్రైవేట్ సెక్టార్ అంత ఎంతూజియాజంగా ఉందా అంటే కంప్లీట్లీ జీరో. సో అసలు వీళ్ళ యొక్క పార్టిసిపేషన్ అనేటువంటిదే లేదు.
కంప్లీట్లీ. ఎందుకనంటే చాలా రిస్క్తో కూడుకున్న ఇది ఇన్వెస్ట్మెంట్స్ ఇవి అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ప్రైవేట్ సెక్టార్ కూడా మనకి ఇన్వాల్వ్ అవ్వడం చేయట్లేదండి. ఒక పక్కన కావాల్సిన ప్రాపర్ ఎక్స్ప్లోరేటరీ టెక్నాలజీస్ లేవు, రెండవది ఏంటి అని అంటే కనుక కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ లేవు. దెన్ ఇక్కడ మనకు ఆథర్ మాట్లాడుతూ ఏమని చెప్తున్నారంటే, అంటే కంప్లీట్లీ గవర్నమెంట్దే మిస్టేకా అంటే లేదు, గవర్నమెంట్ కూడా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 మినరల్స్ని ఐడెంటిఫై చేసి మనకి క్రిటికల్ మినరల్స్గా వాటిని డెసిగ్నేట్ చేయడము. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇలా కొన్ని సిరీస్ ఆఫ్ ఇనిషియేటివ్స్ ఆల్రెడీ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకి తీసుకోవడం జరిగింది. అండ్ మోస్ట్ రీసెంట్లీ ఈవెన్ ఎక్స్ప్లోరేటరీ లైసెన్సెస్ని కూడా, అంటే ఏంటంటే ఇక్కడ మైన్ చేయరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ క్యారీ అవుట్ ఎక్స్ప్లోరేషన్స్ అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి రిజర్వ్స్ని. సో అండ్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఒక్కోసారి ఎక్స్ప్లోరేషన్ మీరు చేయండి, ఎక్స్ప్లోరేషన్ చేసిన తర్వాత మీరు మైనింగ్ ప్రొడక్షన్ స్టార్ట్ అయినప్పుడు మీ యొక్క ఎక్స్పెండిచర్ కాస్ట్ అంటే ఎక్స్ప్లోరేషన్ ఎక్స్పెండిచర్ ఎంత అయిందో దాంట్లో 50% నేను మీకు రియంబర్స్ చేసేస్తాను అని చెప్పి మనకి గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ అలా చెప్పినా కూడా మనకి ఏంటంటే కనుక ఫర్మ్స్ అంత ఇంట్రెస్ట్ అయితే కనుక చూపించట్లేదు. బట్ అన్లైక్ కంట్రీస్ లైక్ చైనా తీసుకుంటే వాళ్ళు చాలా సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేస్తారు. వీటిల్లో మనకి ఏంటంటే ఇంకా 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 ఎక్కువ పెట్టుబడులు పెట్టేసి దీంట్లో మనకి సెక్టార్లో, సో ఈ యొక్క సెక్టార్ని మనకి ఏంటంటే కనుక ఇంకా క్రిటికల్ మినరల్స్లో ఈ రోజున వీళ్ళు లీడర్ అయిపోవడం జరిగిందండి. ఎందుకంటే కన్సిస్టెంట్గా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి పెట్టారు, టెక్నాలజీస్ని ఇంప్రూవ్ చేసుకున్నారు, రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి దాన్ని ఐడెంటిఫై చేశారు. సో దాని వలన నౌ టుడే దే బికేమ్ ఏ డామినెంట్ ప్లేయర్. ఓవరాల్గా ఇప్పుడు ఆథర్ చెప్తూ ఏమంటున్నారంటే, అంటే ఎక్స్ప్లోరేటరీ లైసెన్సెస్ ఇష్యూ చేస్తున్నారు కదా ఎక్స్ప్లోరేషన్ని క్యారీఅవుట్ చేయడం గురించి. సో ఈ ఎక్స్ప్లోరేషన్స్ క్యారీఅవుట్ చేయాలన్నా కూడా అప్ఫ్రంట్ కాస్ట్ అనేటువంటిది ఎక్కువే ఉంటుంది. సో ది గవర్నమెంట్ ప్రొడక్షన్ బిగిన్ అయిన తర్వాత అప్పుడు నేను 50% రియంబర్స్ ఇస్తాను అని అనడం కన్నా ముందుగానే కొంత ఫిజికల్ ఇన్సెంటివ్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయటం వల్ల మనం ఏంటంటే కనుక ఇలాంటి కంపెనీస్ని, ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ని మనం అయితే కనుక అట్రాక్ట్ చేయొచ్చు. ఓవరాల్గా చెప్పుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు మనం చైనా మీద ఆధారపడి ఉన్నాం. డౌన్ ద లైన్ మనకి ఏంటంటే మన సప్లై చైన్ని డైవర్సిఫై చేసుకోవాలి. ఎందుకంటే రేపన్న రోజున చైనాతో గొడవ వచ్చినప్పుడు ఈ యొక్క ఏం చేస్తుంది, ఈ యొక్క క్రిటికల్ మినరల్ సప్లై అంతటిని కూడా ఆపేస్తుంది. అలా ఆపేయడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక మన యొక్క ఎమర్జింగ్ సెక్టార్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే డిస్రప్ట్ అయిపోతాయి. ఎప్పుడైతే ఆ సెక్టార్స్ డిస్రప్ట్ అయిపోయాయో దానివల్ల ఏమవుతుంది, వాటిల్లో ఉన్నటువంటి పీపుల్ అందరూ ఎంప్లాయిడ్ ఎవరైతే ఉన్నారో దే విల్ ఆల్ బికమ్ అన్ఎంప్లాయిడ్. సో ప్రొడక్షన్ అనేటువంటిది ఆగిపోతుంది. ఇట్ విల్ సిగ్నిఫికెంట్లీ ఇంపాక్ట్ అవర్ ఎకానమీ. ఇంకెలా చైనా మీద ఆధారపడిపోయి ఉండాలా అంటే లేదు, ఉండకుండా మనం ఏం చేయాలి, సో ది గవర్నమెంట్ ఈ విధంగా ఫిజికల్ ఇన్సెంటివ్స్ అవి ప్రొవైడ్ చేసి ఇంకా ప్రైవేట్ సెక్టార్ని ఎక్కువగా అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ మన కంట్రీలోనే డొమెస్టిక్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇతర దేశాలతోటి పార్ట్నర్షిప్స్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళకి ఇనిషియేటివ్ ఉంది, మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అని చెప్పేసి. సో దాంట్లో ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్. ఇలా చేయడం వల్ల మనం ఏంటంటే కనుక మన యొక్క సప్లై చైన్స్ని సో డిస్రప్ట్ అవ్వకుండా మనం ఏంటంటే కనుక కాపాడుకుంటాం. కంటిన్యూస్ సప్లై అంటే రేపన్న రోజు నిజంగా చైనా ఆపేసినా కూడా మనకి డొమెస్టిక్ ప్రొడక్షన్ కానీ లేకపోతేనేమో వేరే సప్లయర్స్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే కనుక ఇట్ విల్ నాట్ మచ్ ఇంపాక్ట్ మనకి క్రియేట్ అవ్వదు అని మనకి ఆథర్ చెప్తున్నారండి. I hope you have understood, right? Let us discuss some important points. This article discusses the China's strategic control over critical minerals exports and its implications for India. It evaluated the India's response to the challenges in securing critical minerals, particularly sectors like aerospace, semiconductors, batteries, and suggested that there is a need for reforms in mineral exploration and as well as the development. China's strategy మనం తీసుకుంటే the Chinese Ministry of Commerce expanded the export controls on critical minerals including tungsten, gallium, magnesium, beryllium, lithium. ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ అన్నిటి మీద కూడా చైనా ఏం చేస్తుందంటే ఎక్స్పోర్ట్ కంట్రోల్స్ని విధిస్తోంది. ఎక్స్పోర్ట్ కంట్రోల్స్ని విధిస్తడం వల్ల ఏమవుతుంది, ఆయా దేశాలకి అంటే వెస్ట్రన్ కంట్రీస్కి, యూఎస్ఏకి, ఇండియాకి ఇలాంటి దేశాలకి ఏంటంటే కనుక ఆ యొక్క ఎక్స్పోర్ట్స్ మీద రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తుందండి. అంటే సప్లై ఆగిపోతుంది దానివల్ల. ఈ మెటీరియల్స్ ఏవైతే గ్యాలియం, మెగ్నీషియం, బెరీలియం, లిథియం ఉన్నాయో ఇవి మనకి ఎక్స్క్లూజివ్లీ హైటెక్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు. అంటే సెమీ కండక్టర్స్లోను, ఏరోస్పేస్, బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్లోను లిథియం ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ చేయడం జరుగుతుంది.
చైనా ఏం చేస్తోంది ఇప్పుడు? చైనా ఈజ్ ఎంప్లాయింగ్ ఏ క్యాలిక్యులేటెడ్ స్ట్రాటజీ ఎన్ష్యూరింగ్ కంట్రోల్ ఓవర్ మినరల్స్ దట్ వెస్ట్రన్ నేషన్స్ రిలై అపాన్ వైల్ అవాయిడింగ్ డిస్రప్షన్స్ ఇన్ ఇట్స్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్. వాళ్ళ యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీస్, క్రిటికల్ మినరల్స్లో వర్క్ చేసేటువంటి ఇండస్ట్రీస్ ఇంపాక్ట్ అవ్వకుండా ఓన్లీ ఇతర కంట్రీస్ మీద మాత్రమే దెబ్బ కొట్టాలి. అంటే పర్టికులర్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యూరోపియన్ కంట్రీస్ మీద దెబ్బ కొట్టే విధంగా ఒక క్యాలిక్యులేటెడ్ స్ట్రాటజీని మెయింటైన్ చేస్తూ మనకి ఏంటంటే కనుక సో ఈ యొక్క ఇంపాక్ట్ చేస్తోంది అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుందండి. ఇండియాస్ కరెంట్ ఛాలెంజెస్ మనం తీసుకుంటే, మన కంట్రీలో రిజర్వ్స్ని రీసెంట్గా లిథియం డిపాజిట్స్ని డిస్కవర్ చేశారు జమ్మూ అండ్ కాశ్మీర్లో. బట్ కానీ ఇప్పుడు ఏంటంటే కనుక వాటిని ఎక్స్ప్లోరేషన్ ఫర్దర్గా ఇప్పుడు మనకి ఏంటంటే మైన్ చేయడానికి వీటికి కూడా ఏంటంటే అటు ఒక పక్కన టెక్నాలజీస్ లేవు, ఎవరు కూడా ప్రైవేట్ సెక్టార్ ప్లేయర్స్ ఎవరు కూడా మనకి ఏంటంటే కనుక ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే రిస్క్ చాలా ఎక్కువ అన్నములోను. Despite discovering lithium deposits in Jammu and Kashmir, progress in resource exploitation has been very slow. Government data reveals that only 48% of the critical mineral blocks have been auctioned in the recent years. Out of 100%లో ఓన్లీ జస్ట్ 48% బ్లాక్స్ మాత్రమే ఆప్షనింగ్ ఇదయ్యాయి అనమాట. అంటే ఆప్షన్ తీసుకున్నారు, బట్ కానీ ఇంకా మిగతావే కంప్లీట్లీ ఐడల్గానే ఉండిపోయాయి. ఎవరో ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఏంటంటే కనుక వీటిని తీసుకోవట్లేదు. రెగ్యులేటరీ ఇష్యూస్ సచ్ యాజ్ ఇండియాస్ రిస్ట్రిక్టివ్ మినరల్ క్లాసిఫికేషన్ సిస్టమ్ అండ్ ల్యాక్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ హిండరింగ్ ద ప్రోగ్రెస్. Yes, low demand for exploration licenses discourages the private sector involvement. Policy reforms మనకు తీసుకుంటే, ఇండియా ఇంట్రడ్యూస్డ్ ద మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2023 టు స్ట్రీమ్లైన్ ద లైసెన్సింగ్ అండ్ ఎక్స్ప్లోరేషన్ లైసెన్సెస్. కాబిల్ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు టు సెక్యూర్ ద ఓవర్సీస్ మినరల్ అసెట్స్ ఫర్ ద క్రిటికల్ మినరల్స్ లైక్ లిథియం అండ్ కోబాల్ట్. సో ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనకి exploration failures were highlighted as auctioned mineral blocks often lacked the proper geological data. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అసిమెట్రీ అనేటువంటిది కూడా మనకి ఏంటంటే బిడ్డర్స్ని డిస్కరేజ్ చేస్తూ యాజ్ ఎ రిజల్ట్ సబ్ఆప్టిమల్ అవుట్కమ్స్. ఓవరాల్ సజెషన్స్ ఏంటంటే, అప్ఫ్రంట్గా ఫిజికల్ ఇన్సెంటివ్స్ని ప్రొవైడ్ చేయండి, అంతే తప్ప మనకి ఏంటంటే కనుక ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మేము రీఎంబర్స్ చేసి అప్పుడు ఇనిషియేటివ్స్ చేస్తాం కదా. అప్ఫ్రంట్గా ముందు ఫిజికల్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయండి. ముందు ఎక్స్ప్లోరేషన్ మీద ఫోకస్ పెట్టండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్స్ప్లోరేషన్ మీద ఫోకస్ పెట్టండి. సెక్టార్ స్పెసిఫిక్ ఇన్వెస్ట్మెంట్స్ని అయితే కనుక ఎక్కువగా చేయండి. పాలసీ కోఆర్డినేషన్ అనేటువంటి దాన్ని మెయింటైన్ చేయండి బిట్వీన్ కాబిల్ అండ్ ప్రైవేట్ ఎంటిటీస్ టు ఎక్వైర్ ద ఓవర్సీస్ మినరల్స్ అసెట్స్ ఎఫిషియెంట్లీ. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన క్రిటికల్ మినరల్స్ చైనా మీద ఆధారపడకుండా మన ఓన్ సప్లై మనకు ఉండాలి. అయితే అది డొమెస్టిక్గానా లేకపోతే ఇతర దేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ కజకిస్తాన్ కానివ్వండి, లేకపోతే సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఉంటాయన్నమాట, అర్జెంటీనా, దెన్ నెక్స్ట్ వచ్చేసి చిలీ, ఈ దేశాలతోటి మనకి ఏంటంటే కనుక టైప్స్ అవి పెట్టుకుని సప్లై చైన్ని మనం ఏంటంటే డైవర్సిఫై చేసుకోవాలి. క్లియర్ అండి? Yes, this is what is the next important article. Moving on to the next one. EPFO added 8.74 lakh new members in November. Employee Provident Fund Organization అని చెప్పేసి అంటారండి మనకి EPFO, which provides social security in our country. రీసెంట్గా వీళ్ళ అప్డేట్ ఏంటంటే కనుక they enrolled around 8.74 lakh new members అయితే కనుక యాడ్ అయ్యారు ఇన్ ద లాస్ట్ నవంబర్, రిజిస్టరింగ్ an 18% రైజ్ ఫ్రమ్ ద ఫిగర్ ఇన్ ద కరస్పాండింగ్ పీరియడ్ ఇన్ 2023. 2023లో ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎన్రోల్డ్ కంటే కంపేర్ చేసుకుంటే కనుక అరౌండ్ 18% ఈసారి అయితే కనుక మనకి ఇంక్రీజ్ అయ్యారు అని చెప్పేసి మనకి ఈపీఎఫ్ఓ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గురించి మనకి ఏం తెలియాలి? ఇంపార్టెంట్ పాయింట్స్. ద ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ యాడెడ్ 8.7 lakh new members in November, reflecting a rise of about 18% compared to same period in 2023 as per the Ministry of Labour and as well as Employment. సో మెంబర్షిప్ అనేటువంటిది గ్రో అయింది అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. సో ఎందుకంటే ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూటెడ్ టు దిస్ గ్రోత్. ఎందుకు ఇంతలా ఇంప్రూవ్ అయ్యాయంటే మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అయితే కనుక ఉన్నారు. యాజ్ ఎ రిజల్ట్ మోర్ పీపుల్ ఆర్ బీయింగ్ ఎంప్లాయిడ్. సో ద మోర్ పీపుల్ హ్యావ్ సబ్స్క్రైబ్డ్ నౌ బికమ్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ ఈపీఎఫ్ఓ.
greater awareness of employee benefits and effective implementation of the EPFO's outreach programs. EPFO వాళ్ళు కండక్ట్ చేసేటువంటి అవుట్రీచ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఎన్రోల్మెంట్ అనేటువంటిది పెరుగుతోంది అనేటువంటిది వ్యూ పాయింట్ అండి. ఎస్, సిమిలర్లీ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో దిస్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ EPFO, ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేటువంటి బాడీ మనకి తీసుకుంటే వీళ్ళు ప్రావిడెంట్ ఫండ్ అండ్ పెన్షన్ అకౌంట్స్ ఫర్ ద ఆర్గనైజ్డ్ వర్క్ ఫోర్స్ ఇన్ అవర్ కంట్రీ. ఆర్గనైజ్డ్ సెక్టార్ తీసుకుంటే మనకి ఈ యొక్క ఆర్గనైజ్డ్ వర్క్ ఫోర్స్కి ప్రొవిడెంట్ ఫండ్ అండ్ పెన్షన్ అకౌంట్స్ని మేనేజ్ చేసేటువంటి ఆర్గనైజేషన్. ఈపీఎఫ్ఓకి సంబంధించి ఒక డెడికేటెడ్ లెజిస్లేషన్ అయితే కనుక ఉందండి. దట్ ఈస్ నోన్ యాజ్ ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ అండ్ మిస్లీనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952. అండ్ ఇది ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుందని అడుగుతారు. ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేటెడ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ అండర్లోకి వచ్చేటువంటి బాడీ మనకి ఇది. సో ద గ్లోబల్ స్టాండింగ్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సోషల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్స్ వరల్డ్ వైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్లయింట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండర్లో కూడా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ అనమాట ఈ యొక్క ఈపీఎఫ్ఓ అనేటువంటి బాడీ మనకి. ఎస్, సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి మనకి. ఎస్, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Yes, Andy, there was one more small announcement. So mentorship is something that is very much required for a competitive exam like UPSC, Andy. So as part of that, in recognizing that UPSC mentorship program అయితే కనుక మనం లాంచ్ చేయడం జరిగింది. ఇట్ విల్ బి టేకెన్ అప్ ఎక్స్క్లూసివ్లీ బై ద సురేష్ సార్. ఇక్కడ మీకు 1-on-1 పర్సనల్ ఇంటరాక్షన్ అయితే కనుక ఉంటుంది. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్ అండి. సో దీనికి వ్యాలిడిటీ టిల్ యూ క్రాక్ ద యూపీఎస్సీ. సో టిల్ యూ క్రాక్ ద యూపీఎస్సీ ఈ యొక్క పర్సనల్ 1-to-1 interaction అనేటువంటిది ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు ద సార్, యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. సో నౌ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్, టుడేస్ క్వశ్చన్ మనం తీసుకుంటే కనుక టుడేస్ క్వశ్చన్, yes, this is what is the question. Consider the following boards: National Turmeric Board, National Jute Board, Rubber Board, Spices Board. How many of the above boards operates under the Ministry of Commerce and as well as Industry? This is what is the question. Only one, only two, only three, all of the above. So if you know the answer, please comment your answer, and at the same time, if you have liked the video, please do like it, and let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best. Bye bye, Andy.